ఫ్రెండ్స్, పాన్ ఇండియన్ స్టార్ అయినటువంటి యష్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న టాక్సిక్ మూవీ నుంచి బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ఫైనల్ గా లాక్ అయిపోయింది. ఎన్నో వాయిదాల తర్వాత ఇప్పుడు అధికారికంగా ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్లు యష్ అయితే స్వయంగా చెప్పాడు. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆ రోజు బుధవారం. సాధారణంగా పెద్ద సినిమాలు ఫ్రైడే రిలీజ్ అవుతాయి, కానీ టాక్సిక్ మాత్రం వారం మధ్యలోనే రావడం అనేది దాని వెనుక భారీ స్ట్రాటజీ ఉందని ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటుంది. యష్ గారు అంటే ఇప్పుడు కేవలం కన్నడ హీరో మాత్రమే కాదు, ఇండియన్ సినిమా మార్కెట్ లోనే చాలా మంచి బ్రాండ్ అయిపోయాడు. ముఖ్యంగా కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత ఆయన మార్కెట్ రేంజ్ పూర్తిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఓవర్సీస్ లో కూడా యష్ అయితే క్రేజ్ పెరిగిపోయింది భయ్య. అందుకే టాక్సిక్ మీద కూడా అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఇది కేవలం మరో సినిమా కాదు, యష్ కెరీర్ లో ఒక మంచి చాప్టర్ గా భావిస్తున్నారు. మొదట ఈ సినిమాను ఈ ఏడాది మార్చి లో రిలీజ్ చేయాలని ప్లాన్ వేశారు. షూటింగ్ కూడా మరి ఫాస్ట్ గా జరుగుతుండడంతో ఫ్యాన్స్ కు అదే డేట్ మీద అయితే హోప్స్ వచ్చేసాయి. కానీ పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు, విజువల్ ఎఫెక్ట్స్, ఇంకా కొన్ని టెక్నికల్ కారణాల వల్ల రిలీజ్ ముందుగా జూన్ కి అయితే షిఫ్ట్ అయిపోయింది. ఆ తర్వాత కూడా పరిస్థితులు కలిసి రాక మళ్ళీ వాయిదా పడిపోయింది. దీంతో ఫ్యాన్స్ అందరిలో కన్ఫ్యూజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక మధ్యలో ఈ సినిమాపై రీషూట్ రూమర్స్ కూడా చాలా బాగా వినిపించాయి. కొంత భాగం మళ్ళీ షూట్ చేస్తున్నారనే వార్తలు అయితే సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అయిపోయాయి. కానీ టీం మాత్రం వాటిపై అయితే అసలు పెద్దగా స్పందించలేదు. మరి ఈ సైలెన్స్ వల్లే ఇంకా ఆసక్తి అయితే పెరిగిపోయింది. చాలా మంది సినిమా లోపల ఏదో పెద్ద ప్లాన్ ఉందని అనుకున్నారు. మిడిల్ ఈస్ట్ లో వచ్చిన ఉద్రిక్త పరిస్థితులు కూడా సినిమా రిలీజ్ పై అయితే ప్రభావం చూపించింది. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్ మిడిల్ ఈస్ట్ ఇప్పుడు ఒక పెద్ద మార్కెట్. అక్కడ పరిస్థితులు బాగోలేకపోతే కలెక్షన్స్ అయితే ఎఫెక్ట్ పడతాయి. అందుకే టీం అంతా తొందరపడకుండా మంచి సమయాన్ని అయితే వెయిట్ చేసింది. మరి దీంట్లో ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమా మరో భారీ ప్రాజెక్ట్ తో క్లాస్ అప్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అదే దురంధర్ 2. రెండు పెద్ద సినిమాలు ఒకేసారి వస్తే మాత్రం మార్కెట్ షేడ్ అయితే డివైడ్ అయిపోతుంది. దాన్ని తప్పించుకోవడానికి టాక్సిక్ టీం మాత్రం తన రిలీజ్ ప్లాన్ అయితే మార్చేసుకుంది. ఇది పూర్తిగా బాక్స్ ఆఫీస్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఆగస్టు 26న డేట్ ఎందుకు సెలెక్ట్ చేశారంటే, ఇది మాస్టర్ ప్లాన్. ఎందుకంటే ఓనం, ఈద్, రాఖీ వంటి ఫెస్టివల్స్ సీజన్ దగ్గరగా ఉండటం వల్ల లాంగ్ రన్ అయితే మంచి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. బుధవారం రిలీజ్ పెట్టి 5 నుంచి 6 రోజులు స్ట్రాంగ్ ఓపెనింగ్ వీకెండ్ అయితే టార్గెట్ చేస్తుంది. ఈ స్ట్రాటజీని గతంలో చాలా సినిమాలకి అయితే వర్కౌట్ అయ్యాయి భయ్య. ఈ సినిమాని తెరకెక్కిస్తుంది గీతూ మోహన్ దాస్. ఆమె స్టైల్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇంటెన్స్ స్టోరీ టెల్లింగ్, డార్క్ ఎమోషన్స్, స్ట్రాంగ్ విజువల్ టోన్ ఆమె స్పెషాలిటీ. అందుకే టాక్సిక్ మూవీ కూడా రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదని తెలిసిపోతుంది. ఇది యాక్షన్, ఎమోషన్, ఫ్యాంటసీ కలిపి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుందని ఇండస్ట్రీ టాక్. ఇందులో యష్ డబుల్ రోల్ లో కనిపిస్తున్నారని వార్తలు అయితే హాట్ టాపిక్ గా మారిపోయాయి భయ్య. తండ్రి కొడుకులుగా 2 విభిన్నమైన పాత్రలో యష్ కనిపించబోతున్నాడంట. ఒకే సినిమాలో 2 పవర్ఫుల్ షేడ్స్ అంటే ఫ్యాన్స్ కి ఇదే పెద్ద ట్రీట్ గా అయితే మారిపోతుంది. ముఖ్యంగా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ని చూస్తే ఇది బాక్స్ ఆఫీస్ అయితే షేక్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈ సినిమాలో స్ట్రాంగ్ క్యాస్ట్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. నయనతార, కీరా అద్వానీ, తారా సుతారి, హుమా క్యూరేషి, రుక్మిణి వసంత వంటి పేర్లు ఉండడంతో సినిమా రేంజ్ అయితే మరో లెవెల్ కి అయితే వెళ్లిపోయింది. ప్రతి పాత్రకైతే మంచి వెయిట్ ఉంటుందని సమాచారం. ఇది కన్నడ మరియు ఇంగ్లీష్ భాషలో తెరకెక్కుతడం మరో హైలైట్ అని చెప్పుకోవచ్చు. మరి అంటే ఇది కేవలం ఇండియన్ మార్కెట్ మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ ఆడియన్స్ ను కూడా టార్గెట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. మరి యష్ కూడా తన మార్కెట్ ను గ్లోబల్ లెవెల్ కి తీసుకెళ్తున్నాడని ప్రయత్నిస్తున్నాడు. టాక్సిక్ కూడా అదే ప్లాన్ లో కీలక ప్రాజెక్ట్ గా ఉండిపోయింది. టాక్సిక్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో హైప్ మాత్రం మామూలుగా లేదు భయ్య. ఫస్ట్ లుక్ నుంచే ఈ సినిమా డార్క్ రా ఇంటెన్స్ వరల్డ్ లోకి తీసుకెళ్తుందని క్లియర్ గా అర్థమైపోయింది. ముఖ్యంగా యష్ లుక్స్, బ్యాక్ డ్రాప్, మ్యూజిక్, హింట్స్ ఆల్ కలిపి ఒక భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే క్రియేట్ చేసి పడేశాయి. మొత్తానికి చూసుకుంటే టాక్సిక్ మూవీ యష్ గారి కెరీర్ లో ఒక బ్లాక్ బస్టర్ అవుతుందా, లేక కేజీఎఫ్ చాప్టర్ 2 రేంజ్ అయితే దాటేస్తుందా అనేది మాత్రం ఇప్పుడు అందరి మైండ్ లో ఉన్న ప్రశ్నే. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్ ఫ్రెండ్స్, రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో హైప్ మరి ఇప్పుడు మరింత పెరిగిపోయింది. ఆగస్టు 26న బాక్స్ ఆఫీస్ దగ్గర యష్ గారు ఎలాంటి సునామీ క్రియేట్ చేస్తారో వెయిట్ చేయాల్సిందే. మరి మీకు టాక్సిక్ మూవీ మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, మరి యష్ గారు డబుల్ రోల్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మరి కామెంట్ లో తప్పకుండా మర్చిపోకుండా చేయండి. ఇంకా మరి ఇలాంటి టాలీవుడ్ అంటే అలాగే పాన్ ఇండియా అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన సినీ లాజిక్ ఛానల్ కి ఎవరైనా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో మరి ఫైనల్ గా ఈ వీడియో చివరి చూసినట్టు చాలా థ్యాంక్స్ గైస్.